హాయ్ అండి. ఇప్పుడు ఇది పెన్నంలో కొద్దిగా ఇప్పుడు ఇట్లా ఎగ్ వేసుకుందామండి. ఇది వచ్చేసి నేను శాండ్విచ్ చేస్తున్నా. దీంట్లో ఇది పెద్దగా వేసుకున్నాను కదా, దీంట్లో 4 పార్ట్స్ చేస్తాను. 4 చేసి చూపిస్తాను. ఇందుకు కావాల్సినవి వచ్చేసి కొత్తిమీర, క్యాబేజీ, ఆనియన్స్, టమాటోస్, తర్వాత గరం మసాలా, కొద్దిగా కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుని ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకున్న బాగుంటుంది. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసాను. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా కొద్దిగా అంటే ఎక్కువ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై కావాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్, చిల్లీ సాస్ తీసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్రెడ్ని ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒకటిగా తీసుకొని ఇందులో టమాటోస్ తర్వాత ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకొని అలాగే టమాటో సాస్ వేసుకుందాం. టమాటో సాస్ వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇవి పిల్లలకి చాలా ఇష్టము. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనమైనా తినొచ్చు, బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఎగ్ బదులుగా మనం చికెన్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం లాస్ట్కి కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు శాండ్విచ్ రెడీ. టేస్ట్ చేద్దాం. మీరు టేస్ట్ చేయండి, మీరు చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనకు కావాల్సిన డిష్ రెడీ.